వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భరోసా, అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తూ 1100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైల్పై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రియంబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యాదాత. ఆరోగ్యశ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రైతు బాంధవుడు. 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఒక మహానేత. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ఆర్ కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇవాళ మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఉదయం 7:20 పులివెందుల నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ 8 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ఆర్ ఘాట్ వద్దకు భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత మహానేత చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ఆయన తన రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలిచారు. ఓటమి ఎరుగని నేతగా పేరు గడించారు. 3.5 దశాబ్దాల ప్రజా రాజకీయాల్లో ఆయన జనంతో మమేకమైన తీరు అపూర్వం, అద్భుతం. ఎవరికే కష్టం వచ్చినా సరే వారి కష్టాలు తెలుసుకొని నేనున్నాను అనే భరోసా ఇచ్చిన వ్యక్తిత్వం ఆయనకు మాత్రమే సొంతం. సాయం కోరి వచ్చిన వారు శత్రువులైనా సరే వారికి మేలు చేసిన గొప్ప సుగుణం ఆయన ప్రత్యేకత. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అందరివానిగా పేరు సంపాదించుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆయన సతీమణి భారతీరెడ్డి, తల్లి విజయమ్మతో సహా అందరూ అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఉదయం 7:30 పులివెందుల నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8 గంటలకు అక్కడికి చేరుకున్నారు. వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మహానేతకు నివాళి అర్పించారు. విజువల్స్లో మనం చూడొచ్చు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజమల్లు శివప్రసాద్ రెడ్డి, ఇలాగా పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మహానేతకు ఘన నివాళి అర్పిస్తూ ఉన్నారు.